హలో అండి, అందరికీ నమస్కారం. క్లాస్ రూమ్ కథలు అనే విభాగంలో భాగంగా నేను గ్లోబల్ విలేజ్ అనేటువంటి ఒక కథను చదివి వినిపించబోతున్నాను. రచన పఠనం డాక్టర్ కందేపి రాణిప్రసాద్. సరే, ఇక కథలోకి వెళ్దామా. అనగనగా ఒక సముద్రం. ఆ సముద్రంలో అనేక జలచరాలు ఉన్నాయి. చేపలు, కప్పలు, తాబేళ్ళు, మొసళ్ళు, తిమింగలాలు, షార్కులు, నత్తలు, పీతలు, రొయ్యలు, ఆక్టోపస్లు, సీ హార్స్లు, ఒకటేమిటి రకరకాల జీవులు నివసిస్తూ ఉన్నాయి. అన్నీ ఎంతో ప్రేమగా ఒకదానినొకటి పలకరించుకుంటూ, కలుసుకుంటూ, మాట్లాడుకుంటూ ఉంటాయి. చాలా సంతోషంగా తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. సముద్రంలో చేపలు పట్టడానికి వేటగాళ్ళు వలలతో వస్తుంటారు. ఆ వలల నుండి జంతువులు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ తెలియకుండానే చాలాసార్లు వలలో చిక్కిపోతూ ఉంటాయి. మానవులకు ఆహారంగా మారిపోతుంటాయి. తల్లిదండ్రులు వేటగాళ్ళ గురించి ఎన్నో జాగ్రత్తలు చెప్తుంటారు. పిల్లలు పుట్టగానే తమ పిల్లలకు ఈతను నేర్పేస్తుంటాయి. ఆహారాన్ని అన్వేషించడము, వేటాడి తెచ్చుకోవడము వంటి జీవన నైపుణ్యాలను పెద్ద చేపలు పిల్లలకు నేర్పుతూ ఉంటాయి. ఆ సముద్రంలో ఒకప్పుడు సాధారణంగా జరిగేటువంటి విషయాలు ఇవన్నీ. మరి ఇప్పుడు కొత్తగా నవనాగరికత ప్రవేశించాక ప్రతివారి జీవితాల్లోనూ కొత్తదనం చోటు చేసుకున్నది. మానవ వికాసంలోని నాగరికత జంతువుల్లో కూడా చేరింది. అక్కడ కూడా స్కూళ్ళు వెలిశాయి. సహజంగా నేర్చుకునే ఈత, ఆహార అన్వేషణ కాకుండా చదువులు కూడా వచ్చి చేరాయి. ఒకవేళ వేరే సముద్రాల్లోకి వెళ్ళవలసి వస్తే ఎలా బతకాలి? ట్రైనింగ్ స్కూళ్ళు మొదలయ్యాయి. ఒకవేళ సముద్రాలు ఇంకిపోతే నేల మీద బతకడానికి కావలసిన స్కిల్స్ కూడా నేర్పిస్తారట. ఇలా గ్లోబల్ విలేజ్ పేరుతో ప్రపంచమంతా కుగ్రామంగా మారాలని యువత యోచిస్తున్నది. పిల్లలందరినీ స్కూళ్ళలో చేర్చారు. చేపలు, రొయ్యలు, నత్తలు, ఆక్టోపస్, సీహార్స్ల పిల్లలన్నీ స్కూళ్ళలో చేరాయి. రోజు కొత్త కొత్త విషయాలన్నీ నేర్పుతున్నారు. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఈదులాడే చేపల్ని గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదమని చెప్తున్నారు. ఆక్టోపస్ పిల్లలకేమో 8 చేతులతోనూ హోంవర్కులు చేయమని స్కూల్లో టీచర్లు ఎక్కువగా హోంవర్క్ ఇచ్చారు. నత్తల పిల్లలకి చాలా స్పీడ్గా నడవాలని ట్రైనింగ్ ఇస్తున్నారు. తాబేళ్ల పిల్లలకేమో భయపడకుండా తల బయటనే ఉంచుకోవాలని ఆదేశించారు. ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు పోరాడాలి, కానీ తలను డిప్పులోకి దుర్చుకుంటే ఎలాగా అని టీచర్లు అడుగుతున్నారు. సీహార్స్ పిల్లలతో ఇలా చెప్పారు: మీ పేరులో గుర్రం అని ఉన్నది, అంటే మీరు పరిగెత్తగలరా అన్నమాట. అది మామూలు గుర్రాల్లాగా నేల మీద పరిగెత్తడం నేర్చుకోండి అని అన్నాయి. కప్పల పిల్లలను ఇలా ఆదేశించారు: మీరు ఎలాగూ నేల మీద కూడా నడవగలరు కదా, మీ కప్పలన్నీ గెంతుకుంటా నడిచే వరకు చాలా సమయం వృధా అవుతున్నది. కాబట్టి వేగంగా నడవటం, పరిగెత్తటం నేర్చుకోకపోతే మీరు ఆధునిక కాలంలో మనలేరు అని చెప్పారు. ఇంకా మొసలి పిల్లలకు ఇలా చెప్పారు: మీ అమ్మా నాన్న పూర్వకాలంలో పాక్కుంటూ నడిచేవారు, కానీ ఈ స్పీడ్ యుగంలో అలా కుదరదు. అందుకే మీరు సైకిల్ తొక్కడం నేర్చుకుంటే బాగుంటుంది. సైకిల్ కొనుక్కోండి. ప్రతిరోజు ఉదయాన్నే ప్రాక్టీస్ మొదలెట్టండి. ఈ సైక్లింగ్ వలన మీ భారీ ఆకారాలు తగ్గిపోయి 0 సైజుకు వస్తాయి. అందరూ తమ ఆకారాన్ని, బరువును, ఫ్యాట్ను తగ్గించుకుంటున్నారు. మీరు కూడా అదే పని చేయండి అన్నాయి. సముద్రంలో చదువుల మేనియా మొదలైంది. పిల్లలు ఈ పనులన్నీ చేయలేక ఆపసోపాలు పడుతున్నారు. తల్లిదండ్రులకు పెద్ద శిక్షగా మారింది. ఉదయాన్నే ఆహార అన్వేషణకు వెళ్ళే తల్లిదండ్రులు పిల్లల వెంట పరుగులు తీయటం సరిపోతున్నది. ఎప్పుడూ లేని ఈ కొత్త కష్టం ఏమిటో అర్థం కాలేదు. ఈ కొత్త ప్రపంచం ఏమిటో తెలియలేదు. గ్లోబల్ విలేజ్ సూత్రం ఏంటో అస్సలే అర్థం కాలేదు.
ఇలాగే కొన్ని రోజులు గడిచాయి. బంగాళాఖాతంలో జీవించే ఈ పిల్లలందరికీ పసిఫిక్ మహాసముద్రంలో ఎలా జీవించాలో నేర్పిస్తున్నారు స్కూల్లో. అది చాలా లోతైన సముద్రమట. అక్కడ ఎలా ఈదాలో ట్రైనింగ్ ఇస్తున్నారు. పిల్లలు బాగా అలసిపోయాయి. తల్లిదండ్రులకు ఆహారం సరిగా అందక నీరసించిపోయాయి. అందరూ ఒకచోట కూర్చొని మాట్లాడుకున్నారు. ఈ చదువుల పేరుతో దోపిడీ తప్ప ఏమీ ఒరగలేదని అర్థం చేసుకున్నారు. హాయిగా బంగాళాఖాతంలో జీవించే వాటిని పసిఫిక్ మహాసముద్ర పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దటం నచ్చలేదు. పిల్లలందరికీ టెన్షన్లు వచ్చాయి, రోగాల బారిన పడ్డాయి. అంతకుముందు ఆనందంగా జీవించిన జీవులన్నీ నరకయాతన పడటం మొదలెట్టాయి. అయినా వాటి వలన కలిగే ఉపయోగం ఏమిటో అర్థం కాలేదు. అందరూ నీరసించిపోయి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ గ్లోబల్ విలేజ్ వద్దని అనుకున్నారు. పిల్లలకు ఈ చదువులు వద్దు, అమెరికా డాలర్లు వద్దని నిర్ణయించారు. టెన్షన్లు, రోగాలు లేని పిల్లలు స్వేచ్ఛగా ఎదగాలని అనుకున్నారు. ముందుగా స్కూల్ పెట్టిన వాళ్ళని వెళ్ళగొట్టారు. అప్పటి నుంచి వారి జీవితాల్లో వెలుగు వచ్చి చేరింది. సముద్ర జీవులన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. ఎవరి స్థానాల్లో వారు ఆనందంగా జీవించసాగారు. ధన్యవాదాలండి.